హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్. సో మరి ఈ రోజు వీడియోలో నేను నిన్న పెయిడ్ ప్రీమియర్స్లో శుభం సినిమాని అయితే చూడడం జరిగింది. మరి సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో మీతో షేర్ చేసుకోవడానికి ఇలా మీ ముందుకైతే రావడం జరిగింది. సో శుభం సినిమా చూసిన తర్వాత మీ అందరికీ ఒక మాట చెప్పాలనుకున్నాను. అదేంటంటే మనిషి కథకైనా సినిమా కథకైనా అసలు కథ ఏదైనా మనకి ద ఎండ్ కార్డ్ కానీ లేకపోతే శుభం అనేది కానీ చాలా చాలా ముఖ్యం. అండ్ అది మనం రియల్ లైఫ్లో చాలాసార్లు చూస్తూ ఉంటాం అండ్ సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆ కథకి ఒక సర్కిల్ కానీ ఒక ముగింపు కానీ వస్తేనే మనకి ఒక ఫుల్ఫిల్డ్ సినిమా కానీ ఒక ఫుల్ఫిల్డ్ కథ కానీ మన జీవితంలో ఒక ప్రతిదీ కూడా కంప్లీట్ అయినట్టు మనం ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ ఈ శుభం సినిమా చూస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎస్ చాలా తొందరగా శుభం కార్డు పలకాలి అని కూడా మనం సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అవుతూ ఉంటాం. బట్ సినిమా స్టోరీ లైన్ గురించి చాలా సింపుల్గా మాట్లాడుకుంటే ఎస్ తెలుగు సినిమాలో కమర్షియల్ సినిమాని డిఫైన్ చేస్తున్న ఈ రోజుల్లోని ఇలాంటి రియలిస్టిక్ సినిమాలు చాలా రావాలి. వాటిని చూస్తూ మనం కూడా ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇలాంటి సినిమాలు ఇంకా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మలయాళం సినిమాలు మనం చూస్తుంటే ఎస్ చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, అంత చిన్న కాన్సెప్ట్తోనే అంత మంచి సినిమాని ఎలా తీశారు అని ఇలా చాలా మాట్లాడుకుంటూ ఉంటాం కదా. సో శుభం కూడా అలాంటి సినిమా, ఒక రియలిస్టిక్ సినిమా. ప్రతిరోజు ప్రతి ఇంట్లోని ప్రతి ఆడవాళ్ళ మధ్యలోని ప్రతి భార్యాభర్తల మధ్య జరిగే ఒక రియల్ స్టోరీని మన ముందుకు తీసుకొచ్చారు. అండ్ ఈ మధ్యన మనకి చాలామందికి కూడా బిజీ లైఫ్లో అయిపోవడం వల్ల సీరియల్స్ అనేది మనం ఈ మధ్యన అయితే ఆడవాళ్ళు కొంచెం తగ్గించారు కానీ బట్ కొంచెం మన గ్రాండ్ మదర్స్ దగ్గరికి మన అమ్మమ్మల నాన్నమ్మల దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా సీరియల్ లవర్. అండ్ ఆ సీరియల్స్తోని ఒక పర్సన్ లాగా ఒక స్టోరీ లాగా వాళ్ళతో చాలా బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కదా. సో అలాంటి ఒక రియల్ స్టోరీని ప్రవీణ్ కండ్రేగుల గారి డైరెక్టర్గా ఈరోజు మన ముందుకి శుభం అంటే ఒక రియలిస్టిక్ స్టోరీని తీసుకొచ్చారు. సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఇంట్లో ప్రతి మనిషి ఎవరో ఒకరు కనెక్ట్ అవుతూనే ఉంటాం. ఎందుకంటే మన లైఫ్లో కూడా మన అమ్మమ్మ కానీ మన నాన్నమ్మ కానీ మన అమ్మ కానీ మన అక్క చెల్లి ఎవరొకరు ఉండొచ్చు. సో వాళ్ళు ఈ సీరియల్స్కి చాలా బాగా ఫ్యాన్ అయ్యి ఉండొచ్చు. సో అలాంటప్పుడు ఈ శుభం సినిమా కూడా మీ అందరికీ చాలా బాగా కనెక్ట్ అవుతుంటుంది. అండ్ ఇలాంటి ఒక సినిమా స్టోరీలో కూడా భార్యాభర్తల మధ్యన బాండింగ్ ఎలా ఉండాలి, వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఇది కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రవీణ్ గారు. అండ్ మనం యానిమల్ సినిమా చూసిన తర్వాత ఎస్ ఆల్ఫా మెన్ అనే దానికి చాలా మంచి ట్రెండింగ్ అయింది అండ్ దాని గురించి చాలా బాగా మాట్లాడుకోవడం జరిగింది కదా. బట్ అదే ఆల్ఫా మెన్ డెఫినేషన్ని మరొక సైడ్ ఒక షేడ్ని మనకి యానిమల్లో చూపిస్తే ఎలా ఉంటుందో మరొక షేడ్ని శుభం సినిమాలో కూడా మనకు చూపిస్తూ అండ్ ఆల్ఫా మెన్గా ఉండడం వల్ల దానివల్ల వచ్చిన నష్టాలు ఏంటి, ఉండకపోవడం వల్ల దానివల్ల వచ్చిన మన బెనిఫిట్స్ ఏంటి, ఇది కూడా ప్రవీణ్ గారు అయితే చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఒక 3 కపుల్స్ని తీసుకొని అంటే వాళ్ళు ఇంకా మనకి నోన్ ఫేసెస్ కొంతమందికి తెలుసు, చరణ్ పెరి గారు కానీ గవిరెడ్డి శ్రీనివాస్ గారు కానీ లేకపోతే హర్షిత్ కానీ. సో వీళ్ళందరూ కూడా వీళ్ళని చూస్తున్నప్పుడు ఒక రియల్ క్యారెక్టర్స్ని ఒక యాక్టర్స్ని చూస్తున్నట్టు కాకుండా ఒక ఊర్లోని నిజంగా మన మధ్యనే ఉన్నట్టు క్యారెక్టర్లు ఉండి వాళ్ళ బిహేవియర్స్ కానీ వాళ్ళ డైలాగ్స్ కానీ ఇవి కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. సో సినిమా చూస్తున్నంతసేపు ఒక హారర్ హిలేరియస్ ఎంటర్టైనర్ మీరు చూస్తూ ఉంటారు. అంటే హారర్ పార్ట్ అనేది సినిమాలో ఉంటుంది బట్ మీరు భయపడేంత ఉండదు. ఎందుకంటే ఆ హారర్ చుట్టూ కూడా వీళ్ళైతే కామెడీని జనరేట్ చేశారు ఆ హిలేరియస్ ఉండడం వల్ల. సో మనం ప్రతి ఫ్రేమ్ని ప్రతి సీన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అండ్ ఫస్ట్ నుంచి కూడా చివరి వరకు కూడా మనం నవ్విస్తూనే దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తూనే అండ్ ఫైనల్గా ఒక ఇంట్లో ఉన్న హోమ్ మేకర్ కానీ ఒక హౌస్ వైఫ్ కానీ లేకపోతే ఆడవాళ్ళు కానీ వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళు ఏం కావాలి అనుకుంటున్నారు, పెళ్ళైన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అనుకుంటున్నారు, వీటన్నిటికి కూడా సమాధానాలు ఇచ్చుకుంటూ ప్రవీణ్ గారు చాలా చక్కగా చెప్పడం జరిగింది. అండ్ మెయిన్గా చెప్పాలంటే సినిమా చూసిన తర్వాత ఇలాంటి మల్టీవర్స్ ఇప్పటివరకు కూడా మనం ఏ సినిమాల్లో కూడా చూడలేదు. ఎవెంజర్స్ కానీ లేకపోతే ఇప్పటివరకు వచ్చిన చాలా సర్ప్రైజ్ కేమియో రోల్స్ కానీ చాలా యూనివర్సల్ క్రియేట్ చేసిన అన్నిటికన్నా ఈ మల్టీవర్స్ని సినిమాలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇప్పుడు స్పాయిలర్ అలర్ట్ చేయకూడదు కాబట్టి అండ్ ఆ యూనివర్స్ ఆ మల్టీవర్స్ని మీరు చూసి ఆ సర్ప్రైజ్ కేమియోస్ మీరు చూస్తే హ్యాపీగా మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. అండ్ మెయిన్గా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ ముందుగా ట్రలాలా పిక్చర్స్ గురించి సమంత గారు బ్యూటిఫుల్ పిక్చరైజేషన్ కావాల్సిన బడ్జెట్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఒక క్వాలిటీ అవుట్పుట్ మీరైతే సినిమాలు చూస్తారు. అండ్ యాక్టర్గా మాయా అనే క్యారెక్టర్ని అయితే మన సమంత గారు ప్లే చేయడం జరిగింది. ఒక సర్ప్రైజ్ కేమియో జస్ట్ 2-3 మినిట్స్ మన స్క్రీన్ మీద కనబడతారు. కనబడిన ప్రతిసారి కూడా ఒక క్యారెక్టర్ని మనకు రిసెంబుల్ చేస్తూ అండ్ ఆ క్యారెక్టర్ త్రూ కూడా మనం అయితే ఎంటర్టైన్ అయ్యేలాగా సో ఎంగేజ్ అయ్యేలాగా చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ని సమంత గారు కూడా డిజైన్ చేయడం జరిగింది. బట్ ఫైనల్గా కొంచెం డిసప్పాయింట్ అయింది ఏంటంటే సినిమా అంతా కూడా ఒక మంచి రేసీగా మంచి హిలేరియస్గా తీస్తున్న మూమెంట్లోని ఫైనల్ క్లైమాక్స్ని కొంచెం అంటే అన్కంప్లీటెడ్గా కంప్లీట్ చేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. అంటే చాలా సింపుల్గా కంప్లీట్ చేశారు, ఇంకా మంచిగా ఇన్డెప్త్గా చెప్తుంటే ఇంకా బాగా ఆడియన్స్ కనెక్ట్ అవుదును అని కొంచెం సార్లు అయితే మనం ఫీల్ అవుతుంటాం. ఎందుకంటే ఆ ఉమెన్ ఇంపార్టెన్స్ని ఆ హౌస్ వైఫ్స్ని మన మదర్స్ వీళ్ళందరూ కూడా మనం ఉంటాం కదా. సో అది ఇంకొంచెం
ఆడియన్స్కి ఇంకా ఇన్డెప్త్గా కనెక్ట్ అయ్యేలాగా ప్రవీణ్ గారు ఈ ఒక్క డెసిషన్ తీసుకుంటే చాలా చాలా బాగుందని అయితే నేను కొంచెం ఫీల్ అయ్యాను. బట్ ఎనీవేస్ దీనికి ఎండ్ కార్డ్స్లో కూడా దీనికైతే కొంచెం సీక్వెల్ ప్లాన్ చేస్తున్నట్టే మనకు అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ శుభం సినిమా పెయిడ్ ప్రీమియర్స్ వేసినప్పుడే మనం అందరం కూడా అనుకోవాల్సింది ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా సినిమా యూనిట్ అంతా కూడా రెడీగా ఉంది. అండ్ చూసిన ఆడియన్స్ కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్తో సినిమా నుంచి బయటకు వస్తూ ఉన్నారు. అండ్ మీరందరూ కూడా ఇలాంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా ప్రతి ఒక్కరు కూడా సినిమాని ఎంజాయ్ చేస్తూ ఆ సినిమా నుంచి ఎంతో కొంత ఎన్లైట్మెంట్ అవ్వాలి కదా. సో అది ఇలాంటి శుభం సినిమా. సో మీ లైఫ్లో కూడా ఒక చిన్న ఎన్లైట్మెంట్ క్రియేట్ చేసి సో మీరు కూడా కొంచెం కొత్తగా ఆలోచించేలా శుభం సినిమా చేస్తూ ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మీ ఫ్యామిలీస్తోని అండ్ కొత్తగా పెళ్ళి అవ్వబోతున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు, పెళ్లి చేసేసుకొని ఆల్రెడీ పిల్లలతో హ్యాపీగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఒక మంచి సినిమా. సో తప్పకుండా మీరందరూ కూడా థియేటర్లోనే చూసి శుభం సినిమా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.